న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ధూళిపాలలో తల్లి కొడుకుపై దుండగులు దాడికి దిగారు. ముగ్గురు దుండగులను గ్రామస్తులు వెంబడించారు. చాగళ్లు దగ్గర వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో పోలీసులు గ్రామస్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తమకే అప్పగించాలని గ్రామస్తులు గొడవకు దిగారు. నిందితులను చితకబాదే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధూళిపాలలో ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గుంటూరు జిల్లా ధూళిపాలలో ప్రస్తుతం గ్రామస్తుల గొడవకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? అంటే సాయిరామ్, ఏదైతే సత్తినపల్లి మండలం ధూళిపాలలో దారుణ ఘటన జరిగిందని చెప్పుకోవాలి. ఒక ఇంట్లోకి ప్రవేశించి తల్లిని అదేవిధంగా కుమారుని కూడా కత్తితో అత్యంత దారుణంగా కూడా నరికివేసిన ఘటన. దీనికి సంబంధించి కొడుకు అయినటువంటి సాంబశివరావు మృతి చెందారు. సాంబశివరావుకి ఒక 3 సంవత్సరాల క్రితం అయితే మాత్రం అతనికి విడాకులైన భార్యతో విడాకులైనటువంటి నేపథ్యం. ఆ తర్వాత అతనైతే తల్లితో కలిసి ఈ ధూళిపాల గ్రామంలో ఉంటున్నాడు. ఈ రోజు ఉదయం ఖచ్చితంగా కూడా 11:30, 12 గంటల సమయంలో ఒక కారులో కొంతమంది దుండగులు రావడం జరిగింది. వచ్చి ఆ ఇంట్లోకి ప్రవేశించడం, అదే విధంగా కూడా అతని మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో తల్లి అయినటువంటి కృష్ణకుమారి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆమెను కూడా కత్తితో పొడిచి కొడుకు అయినటువంటి సాంబశివరావును మాత్రం గొంతు కోసి హత్య చేశారు. అక్కడికక్కడే సాంబశివరావు మృతి చెందాడు. వెంటనే అపస్మారకంగా అయితే పడిపోయినటువంటి నేపథ్యం. తర్వాత ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతున్న సందర్భంలో అది గ్రహించినటువంటి ఎవరైతే ఆ గ్రామస్తులు ఉన్నారో వాళ్ళైతే ఆ కారుని వెంబడించి చాగళ్ల వద్ద అయితే పట్టుకోవడం జరిగింది. చాగళ్ల వద్ద పట్టుకొని వాళ్ళ మీద దాడికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని విడిపించేందుకు, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన క్రమంలో గ్రామస్తులు మాత్రం వాళ్ళని తమకు అప్పగించాలని వాళ్ళ సంగతి చూస్తాము, ఇంటికి వచ్చి తల్లిని అదేవిధంగా కూడా కుమారుని దారుణంగా హత్య చేశారు అని వాళ్ళైతే పోలీసుతో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ఎట్టయితే కంట్రోల్ చేసి ఆ దుండగులైనటువంటి వాళ్ళని ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. ఒక పక్క వాళ్ళంతా కూడా టీనేజర్స్ గానే కనపడుతుంది. మనం విజువల్స్ లో అయితే ఆ టీనేజర్ గా ఉన్నట్టుగా కూడా కనపడుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఏదైతే ఈ సాంబశివరావు ఎవరైతే ఉన్నారో ఆయన విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో ఆ భార్య తరపునటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్లే ఈ విధంగా దాడికి ప్రయత్నించి హత్య చేశారని భావిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే దుండగులను అయితే మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సాంబశివరావు అయితే మృతి చెందాడు. ఇక తల్లి కృష్ణకుమారి అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఇక ఈ అస్వస్థతలో ఉన్నటువంటి పరిస్థితి, ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆమెనైతే మాత్రం ఫస్ట్ సత్తెనపల్లి హాస్పిటల్కి తరలించారు. సత్తెనపల్లి హాస్పిటల్లో అక్కడ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో గుంటూరు జీజీహెచ్కి తరలించినట్లు కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.